ఢిల్లీ పెద్దలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు అనేది ఒకటి వినిపిస్తుంది కదా. ఢిల్లీ పెద్దలు ఏం చేస్తారండి? నీ దగ్గర అవినీతి చిట్టా ఉంటే బయటికి తీసి కేసు కట్టి లోపల పడదొప్పితే ఢిల్లీ వాళ్ళు ఎందుకు ఏం చేస్తారు? వాళ్ళు ఆపండిగా ఆయన అదే చేయొద్దని చెప్తారా వాళ్ళు? అవినీతి కేసుల్లో ఏం చేయలేరు. వాళ్ళెందుకు చెప్తారు వాళ్ళు? వాళ్ళేం చేయరు. ఇప్పుడు వాళ్ళేదో చేస్తారు అని వాళ్ళ మీద నెపం పెట్టి మీరు తప్పించుకోవడం కాదు. మీ దగ్గర ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎందుకు చెప్తున్నాను చెప్పనా? చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉంటదంటే, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి నేను హైదరాబాద్‌కు వచ్చానప్పుడు. కడపలో పనిచేస్తూ హైదరాబాద్‌కు వచ్చాను ట్రాన్స్‌ఫర్. అక్కడ జరిగిన ఒక ఇష్యూ మీద ఇదిగో నా దగ్గర ఒక రికార్డ్ ఎవిడెన్స్ తప్ప ఏం లేదు. అంటే అవతల వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఫోను మాట్లాడే మాటలు రికార్డ్ చేసిందండి. ఇది నా దగ్గర వాయిస్ ఉంది. దాని మీద అక్కడ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏ ఎస్పీ కూడా ధైర్యం చేయలేదు. అంత దూరం మనకంత మెకానిజం లేదు ఇక్కడ, చాలా లోతుగా వెళ్ళాలి, మళ్ళా మేము పర్మిషన్ పై వాళ్ళని అడగాలి, అది లీక్ అయిపోతుంది, లీక్ అయిపోతే వల్ల మనకే నష్టం కదా అని చెప్పి తప్పుకున్నారు. నా దగ్గర ఇలా ఉందయ్యా, ఒకే ఒక ఆధారం ఉంది, దాని ఆధారంగా ఎవరికైనా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి అప్పగించి సిన్సియర్గా నీకు నమ్మకం అని పిలిపించుకొని నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా ఇస్తాను క్యాషెట్, నువ్వు ఆ ఇన్వెస్టిగేషన్ చేయించు, కొంత సమాచారం వస్తుంది, వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవచ్చు అంటే, ఎందుకు లేవయ్యా మనం అంత దూరం అంత లోతుగా వెళ్ళాలన్న అవసరం ఏముంది అంటే ఏమని చెప్పాలి మరి? అంటే అది మెతకతనమా లేదంటే దయాగుణమా ఏమనుకోవాలి? భయం అనుకుంటున్నా నేను. ఏమో అలాంటి చేయగలిగితే మళ్ళా నా మీద ఎదురుదాడి చెప్తారేమో. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అలానే ఆలోచిస్తున్నారు. అవునండి, ఇలా అన్నాడా? ఈనాడులో రామోజీరావు గారి దగ్గర కూర్చొని ఆయనకి చెప్పారు, సార్ ఇలా చేద్దామని పత్రికల్లో రాద్దాం. పత్రికలో అయ్యా వాడు నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తాడయ్యా, వద్దులే అన్నాడు. రామోజీరావు గారా? అట్లేనా? నిన్ను చెప్తాడు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో టెర్రరైజ్ సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు మీకు అనిపిస్తుందా? అంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ప్రజాభిమానం పొంది మళ్ళీ ఎన్నికల్లో గెలవాలి అనేది కాకుండా బెదిరించి గ్రామాల్లో కూడా ఓట్లు వేయనీయకుండా వాళ్ళే ఓట్లు వేసుకొని గెలవాలా అనేటువంటి విధానంలో కూడా నడుస్తుంది ఇక్కడ రాజకీయం. నడవకుండా ఏముండదు. అందువల్ల ఏంటి, ఆ రాజకీయాల వాళ్ళు అలా పెరిగిన వాళ్ళే. అది అయిపోయింది సార్, ఆ ఎపిసోడ్ అయిపోయింది. 2024 ఎన్నికల్లో ఆ ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినప్పటికీ ఏడాది కాలంగా ఆయన ఏం చేస్తున్నారు చూసిన తర్వాత ఇప్పుడు అతను ఇంకా ఇదే రకంగా వెళ్తాడు అనుకుంటున్నారా, మారుతారు అనుకుంటున్నారా? అంత సులభంగా అతను మారడు. ఏదో ఒక ఇష్యూ దొరుకుతుందా, ఏం చేద్దాము ఆలోచిస్తాడు, మళ్ళీ దాని మీద కౌంటర్ చేస్తాడు, లేకపోతే ఏదో ఇవి చూసాం కదా ఎంత డిస్టర్బెన్స్ అంతా ఎలా నడుస్తున్నాయో అలా దాన్ని ఇప్పుడు ఎవరైనా అధినాయకులు చెప్పేది కింది వాళ్ళు వింటారు రాజకీయాల్లో. బాబు మీరు ఇలాంటి పనులు చేయకండి అని ఏమైనా చెప్పాడా ఇప్పటి వరకు? ఇంటర్నల్ గా చెప్పాడా, పోనీ బహిరంగంగా చెప్పాడా? చెప్పలేదు కదా. చెప్పలేంటే అర్థం ఏమి? అలా కొనసాగిస్తాడు అంతే. ఇప్పుడు వాళ్ళు సీఎం అని అరుస్తుంటే ఒకసారి ఏదో అరిచారు తెలియక అనుకుంటాం, రెండోసారి అరిచారు, ప్రతి చోట అరుస్తూనే ఉన్నారు కదా. ఎవరు ఆపారు? ప్రతి చోట రాజ్యం అంటారు, ఇదంటారు అదంటారు, కత్తులు పట్టుకుంటారు, కొడవలు పట్టుకుంటారు, ఎగురుతారు. ఇక్కడ ఒక్కసారి నాయకుడు ఆగ్రహించి ఇవన్నీ చేయకండి, ఇది తప్పు, అలా కాదు, నేను అలా అయితే రాను ఎక్కడికి, మీరు ఇలాంటివి అన్ని మానుకోండి అని చెప్పొచ్చు కదా. చెప్పలేదు కదా. చెప్పలేని అర్థం ఏమి? మీరు జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో ఏముంది, వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉంది కూడా మీకు తెలుసు. ఆయన కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లా అండ్ ఆర్డర్ బాగలేదు, రాష్ట్రపతి పాలన పెట్టండి అని చెప్పి ఢిల్లీలో పోయి ధర్నా చేశాడు.
ఫస్ట్ నుంచి లా అండ్ ఆర్డర్ మీదనే కాన్సన్ట్రేషన్ చేసి ఆయన లా అండ్ ఆర్డర్ దిశగానే ఎందుకు అలా తీసుకెళ్తున్నారు ఇష్యూని? ఆయన ఏదో అనుకుంటున్నాడు. ఇక్కడ ఇప్పుడు ప్రతిసారి ఆయన మాటల్లో ఏమొస్తున్నది? రాష్ట్రం ప్రశాంతంగా లేదు. అన్నీ జరిగిపోతున్నాయి. ఆడవాళ్ళ మీద దాడులు జరిగిపోతున్నాయి. రేపులు జరిగిపోతున్నాయి. హత్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ మాట్లాడుతున్నాడు గదా! ఇక్కడ రొటీన్‌గా జరిగేటివి జరుగుతూనే ఉంటాయి. అది ఎవరు అధికారంలో ఉన్నా జరుగుతాయి. దాన్ని ఎవ్వరు ఆపలేరు. ఇప్పుడు పక్కింటోళ్ళకి వీళ్ళకి గొడవ వస్తది. ఏదో ఆవేశపడతారు. టప్పున వరాయి తీసుకొని కొడతారు. వాడు సత్తడు. దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడా? చంద్రబాబు బాధ్యుడా? కాదు కదా! అలాంటివి వేరు. ఈయన అన్ని కలగలిపి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనేసి మాట్లాడుతున్నాడు. అయ్యని ఉదాహరణ చెప్తున్నాడు. అట్లా కాదు కదా! మరి నీ పీరియడ్‌లో కూడా చాలా జరిగాయి కదా! అట్లా అనుకుంటే. దాన్ని ఒప్పుకుంటావా? పోనీ నా పీరియడ్‌లో కూడా ఇట్లా జరిగింది. నేను కూడా సక్రమంగా పరిపాలన చేయలే అని చెప్పలేవు కదా! అంటే అందువలన అంశాలు ఇప్పుడు ఏ అంశాలు ఒకటి అంటే ఏడాది పాలనలో అనేక అంశాలు ఉన్నాయి. ఒకవేళ ఆయన ప్రశ్నించాలనుకుంటే. కానీ లా అండ్ ఆర్డర్‌నే స్పెసిఫిక్‌గా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు బలంగా. దానికి రీజన్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు జనంలో ఇప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఏమైతదంటే ప్రజల్లో కొంచెం వ్యతిరేకత తొందరగా పెరుగుతుంది. ఎవరు అంగీకరించరు అట్లా. ఇప్పుడు ఆయన ఎందుకు ఓడిపోయాడు ముందు చెప్పు? ఆయన నేను పటాలు నొక్కి అన్ని చేసావమ్మ ఒక్కొక్క కుటుంబానికి లక్షలు ఇచ్చా. నేను ఎట్లా ఓడిపోయా అనుకుంటున్నాడే. అది ఎట్లా ఓడిపోయాడు? అయ్యా నువ్వు నీ అనుచరులు ప్రజల ఆస్తులు దోచుకోవడానికి తయారయ్యారు. దోచుకున్నారు. దోచుకున్నారు కాబట్టి ప్రజలు అమ్మ ఇది రాక్షస పాలన. ఇతను మళ్ళీ అధికారం లేకొస్తే ఇలానే జరుగుతుందని నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ధర్మవరం నియోజకవర్గంలో ఎన్నికల ముందు నేను కొన్ని ఊర్లకు పోయాను. ఒక ఊరికి పోతే ఆ ఊర్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం వాళ్ళ ఇంట్లో ఒక పక్కింటి ఆయన వచ్చాడు. కళ్ళనీళ్ళు పెట్టి ఏడ్చాడు. ఎమ్మెల్యే పిఏ తన యొక్క 10 ఎకరాల భూమిని 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం రాపిచ్చు, లేకపోతే ఊరు వదిలి వెళ్ళిపో. ఒక ఎమ్మెల్యే పిఏనే అలా బెదిరిస్తే ఇంకెంతమంది ఎలా బెదిరించుంటారు? అది ఊరంతా చెప్తాడు కదా! ఊరంతా చెప్పిన ఊరంతా ఏం ఆలోచిస్తారు ఆ ఊర్లో? అరే వీళ్ళు అధికారం లేకపోతే రేపు పొద్దున ఈయనని అడుగుతున్నారు. ఎప్పుడైనా మన భూములు తీసుకుంటారేమో. అలాగే నంద్యాలలో ఒక అతను మంచి ఇల్లు కట్టుకుంటే ఎమ్మెల్యే దారిలో పోతూ ఇల్లు కొత్తగా కట్టడం చాలా బాగుంది. ఎంత అయింది అంటే ఆయన ఏదో 60 లక్షలు ఎంతో అయింది ఇదో ఇంత డబ్బులు ఇస్తా నాకు ఇచ్చేసుకో అని చెప్పాడని అలా బంధువులు ఒక ఆయన నాకు చెప్పాడు. అలాగే నెల్లూరు జిల్లాలో ఆర్యవైశ్య కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఒక కళ్యాణ మండపం కడితే సాక్షాత్తు సిఐ పిలిచి అది ఎంత ఖర్చు అయిందంటే 8 కోట్లు ఎంతో అయిందని చెప్తే ఓ 2 కోట్లు ఇస్తాడు ఎమ్మెల్యే మనుషులకు హ్యాండ్ ఓవర్ చేసేది. ఇట్లా అనేక ఊర్లలో అనేక సంఘటనలు ఉన్నాయి. బెదిరించిన సంఘటనలు. జనం ఎలా మర్చిపోతారని అవి చెప్తారా బయటికి? వాళ్ళ అవకాశం ఉపయోగించుకొని లోపలికి వెళ్ళి కొట్టేస్తారు. చెప్పాను కదా ఇందాక ఉదాహరణ. రాజశేఖర గారు ఎందుకు ఓడిపోయే పరిస్థితి వచ్చింది ఆ రోజు ఎంపీగా? మరి అన్ని మంచి పనులు చేసినా కూడా కారణం ఏంటి అంటే ఈ దౌర్జన్యాలు, ఈ ఫ్యాక్షనిజాన్ని సపోర్ట్ చేయడమే, దోచుకునే వాళ్ళని సపోర్ట్ చేయడమే. ఎంత దారుణంగా ఉంటుందంటే కాంట్రాక్ట్ పని చేయకపోయినా కాంట్రాక్టర్కు బిల్లు ఇయ్యని ఫోన్ చేస్తాడు రాజశేఖర రెడ్డి ఇంజనీర్కు. ఆడుకు కళ్ళనీళ్ళు పెట్టుకొని అయ్యా నేను శాంక్షన్ డబ్బులు ఇచ్చేస్తే ఆడ పనే జరగలేదు నా ఉద్యోగం పోతుందని వాడు. చివరకు నా వరకు వస్తే కలెక్టర్ చెప్తే ఆ పై స్థాయిలో ఉన్నాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు. మనము అంత సులభంగా అతన్ని మనము అలా చెప్తాడని అనుకోకూడదు. మనం ఎంక్వైరీ చేసుకోవాలి కదా.
అంటే అని జాయింట్ కలెక్టర్ పంపించాడు ఇన్స్పెక్షన్‌కు ఆ ప్లేస్‌కు. ఆ వర్క్ జరిగిందా లేదా అని. జాయింట్ కలెక్టర్ వెళ్తే అక్కడ ఏమీ లేదు. వర్కే జరగలేదు. హ్మ్. తిరిగొచ్చి రిపోర్ట్ ఇచ్చాడు. ఆపేశారు. మళ్ళీ నేనే వెళ్లి రాసేట్టు చెప్పా. "అయ్యా! నువ్వు ఇట్లా చెప్పావు బాబు. అక్కడ వర్కే జరగలేదు. జాయింట్ కలెక్టర్ ఎంక్వైరీ చేశాడు. నువ్వెలా చెప్తావయ్యా అలా? నువ్వెవరో చెప్తే వాళ్ళొస్తే అక్కడ పని జరిగిందని తెలియదు బిల్లులు ఇచ్చేయండి" అని అంటే, "ఆ! లక్ష్మణ్ నాకు తెలీదు. వాళ్ళొస్తారు. ఏదో ఏడుపు మొఖం పెట్టుకుంటారు. నేను వర్క్ చేశా. అప్పుల పాలైనా. బిల్లులు రాలే అంటారు. టక్కున నేను ఫోన్ చేసి చెప్తా. నిజమే కరెక్టే అది." అంటే నేను న్యూస్ కూడా రాశాను దాన్ని. ఊరికే హ్మ్. చెప్పడమే కాదు. వార్తే రాశాను. రాస్తే తను దిద్దుకున్నాడు. తప్పు చేశానన్నాడు. హ్మ్. అలా చెప్పకూడదు. ఒక ఎంక్వైరీ చేసుకోవాలి నేను కూడా. ఇప్పుడు అలాంటి మనస్తత్వాలుంటాయి వీళ్ళకు. అందువలన అంత ఈజీగా పరిపాలన అసలు 5 సంవత్సరాల పరిపాలనను మనం అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను మనం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సంఘటనలన్నీ తీసుకొని బయటకు తేగలిగితే ఒకవేళ ఈ కూటమి ప్రభుత్వము అని ఉమ్మేస్తారు. ఆ హ్మ్. పార్టీ నాయకుల్ని. ఆళ్ళు చేసిన పనులు. కానీ ఇప్పుడేమంటున్నారంటే ఈ వీళ్ళకక్కడ అరెస్ట్ ఇప్పటికి లేదు. ఈ అరెస్టులు ఏమంటున్నారు? ఇప్పుడు లిక్కర్ స్కామ్‌లో గాని, ల్యాండ్ స్కామ్‌లో గాని కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇవన్నీ రాజకీయ కక్షలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనేది ఫోకస్ చేస్తున్నారు. ఒకటి రాజకీయ కక్షలోని రాజకీయంగా ఎవరైనా మాట్లాడుకోవచ్చు. దాన్ని మనమేమో నువ్వు కాదు అని చెప్పలేం గానీ, జరిగిందా లేదా? అది చెప్పాలి. అది ఆలోచించాలి గదా! జరిగిందన్నది వాస్తవం అది. ఇప్పుడు సరే ఇప్పుడు వదిలేసేయి. ఆయన ప్రభుత్వ పరిపాలనలో నువ్వు ఆ విధంగా లిక్కర్ బిజినెస్ జరుగుతున్నప్పుడు, ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? నువ్వు క్యాష్ ట్రాన్సాక్షన్ ఎందుకు పెట్టావు? ఎవరెవరి దగ్గరికి ఈ మూటలు మూటలు వెళ్ళిపోతున్నాయి? అసలు ప్రొడక్షన్ ఎంత? అమ్మిందెంత? ఇవన్నీ కూడా చర్చించుకున్నారు. ఓపెన్‌గా మాట్లాడుకున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళే బ్రహ్మాండంగా డబ్బులొస్తున్నాయి. దాచిపెడుతున్నాము ఎలక్షన్స్‌కి అని చెప్పి కూడా చెప్పుకున్నారు ఓపెన్‌గా. ఈ స్కామ్ ఇప్పుడు దొరక్కపోవచ్చు. స్కామ్ జరిగినప్పుడు ఏమైతది? ఆధారాలు కావాలి. నగదు ట్రాన్సాక్షన్‌లో ఆధారాలు దొరకడం అంత ఈజీ కాదు. ఎందుకు? డబ్బు దొరకాలి కదా! ఇప్పుడు అవును. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పోయి రైడ్ చేస్తారండి. ఏమైనా ఒక 10,00,00,000 దొరుకుతాయా? దొరికితే అమ్మ ఈ 10,00,00,000 నీకెక్కడి నుంచి వచ్చినాయి? ఇదిగో లిక్కర్ స్కామ్‌లో దాచిపెట్టి లోపల పెట్టావు అని కేసు పెట్టొచ్చు. దొరకదు కదా! ఆ! అమ్మాయి ఎప్పుడైనా కట్టలు కట్టలు లోపల పెట్టుకొని ఉంటాడా? పెట్టుకోడు కదా! ఎక్కడ పెట్టుకుంటాడో తెలీదు. ఎవరైనా అంతే రాజకీయ నాయకులు. వాళ్ళెక్కడ పెడితే దొరికినోళ్ళు దొరికిపోతున్నారు అక్కడక్కడ. అది అమాయకులు కొంతమంది తెలియక దొరికిపోతున్నారు. సో, వీళ్ళు అంతా తెలియనోళ్ళే.